చిలకలూరిపేట ఎమ్మెల్యే గారు గెలిచిన మాట నిజమే కాదంటలేదు. ఆమె గారు 2014 చంద్రబాబు అన్న నీ తర్వాత అన్న యాడ్సాప్ అని మాట్లాడింది. మళ్ళీ అదే కన్నీళ్ళు పెట్టుకొని మొన్న గెలిచి నాకు నువ్వే ధైర్యం అన్నా అని మాట్లాడింది. ఆమె మా అక్క అయితే కావచ్చు, అది వేరే విషయం. ఇంతలోకే 2 సంవత్సరాలు 5 సంవత్సరాలు 2 మాటలు ఎందుకు? నీకు ఇవాళ మినిస్టర్ ఇచ్చారు, అది వేరే విషయం. ఆరోగ్య శాఖ మంత్రి ఇచ్చారు, ఓకే, నీ పని చేసుకున్నావు. ఇవాళ 31st రోజు 31st రోజు నైట్ లోకేష్ గారు చంద్రబాబు గారు వచ్చి నీ కార్యం గుంటూరులో నీ పార్టీ ఆఫీస్ మీద రాళ్ళు వేశారని చెప్పి చేసావు. నిరూపిస్తే అసలు మేము చంద్రబాబు గారి తరఫున మేము పార్టీ సన్యాసం తీసుకుంటాం. నిరూపిస్తే మేమే నిజంగా తెలుగుదేశం వాళ్ళు వేయలేదు, వాళ్ళందరూ వాళ్ళు వేసుకున్నారు, వాళ్ళందరూ వాళ్ళు వేసుకొని నిరూపించారు. నిరూపిస్తే ఇప్పటికే మేము సన్యాసం తీసుకున్నాం. టీడీపీ పార్టీకి జెండా ఇది తీసేసి జెండా మీది కట్టుకోవాలి. వైసీపీ పార్టీ గ్రామ పంచాయతీ అధ్యక్షుని ఇవాళ జెండా కట్టుకోవచ్చా? ఇవాళే వచ్చా. అది నువ్వు 5 సంవత్సరాలకి ఇన్ని మాటలు మాట్లాడేంత అవసరం లేదు. మినిస్టర్ గారు ఇచ్చారు, గెలిచావు. నువ్వు ఒక ఎన్ఆర్వి, నువ్వు అక్కడ కోటి సంపాదించుకోవచ్చు, ఓకే, నేను కాదంటలేదు, నువ్వు సంపాదించుకోవచ్చు. నీకు ఇక్కడ మినిస్టర్ గెలిచావు, చిలకలూరిపేటలో ఎమ్మెల్యే గెలిచావు. విడుదల రోజు అక్కే అంటే ఇప్పుడు మేము ఆమె ఒక మాట మేము తప్పను. గెలిచావు, గెలిస్తే నీకు మినిస్టర్ ఇచ్చారు, చిలకలూరిపేటలో మినిస్టర్ ఇచ్చారు, మామూలు పదవిలో ఆరోగ్య శాఖ మినిస్టర్ ఇచ్చారు. నువ్వు దాన్ని మమ్మల్ని ఉపయోగించుకుంది ఏమీ లేదు. ఈ మొన్న 31వ తారీఖు నాడు అనాల్సిన అవసరం లేదు. నిరూపిస్తే మేము ఈ జెండా తీసి ఆ జెండా వేసుకుంటాం. రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. వ్యూహం అనేది అది ఆర్జీవీ ఫిలిం. నాకు కావాల్సింది తెలుగుదేశం కాంది ఏదైనా సరే రాష్ట్రం బాగుపడాలని బాబు రావాలి. బాబు వస్తేనే బాగుపడేది జీవితం. అంటే ఆల్రెడీ వాళ్ళు అంటుంది కదా, ఆల్రెడీ ఇంటింటికి పథకాలు ఇస్తున్నాం కాబట్టి 175 ఓకే, 175 ఇచ్చేవాళ్ళు అయితే మరి ఇటు ఎమ్మెల్యేస్ అటు ఎమ్మెల్యే ఇటు రావడం ఎందుకు? ఇప్పుడు 175 నీకు కావాలనుకున్నా, ఓకే, నీకే క్లారిటీ ఇస్తాను. నీకు క్లారిటీ లేకుండా అటు ఇటు ఎన్ని పెడుతున్నాం? అంబటి రాయుడు అని అతను ఒక మోస్ట్ నేషనల్ ఎంప్లాయ్, నేషనల్ ప్లేయర్, ఓకేనా? అలాంటి వాడు వారం రోజుల్లో నీ వైఎస్ఆర్ పార్టీ జాయిన్ అయ్యాడు. వెంటనే అమ్మాయి పార్టీకి వద్దాను ఇది వద్దాను లేచాడు. ఎందుకు లేచాడు? కేవలం నీ సైకాలజీ నిజాలు తెలుసుకున్నాడు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో గాలి వీస్తుంది టీడీపీ గాలి వీస్తుంది కాబట్టి ప్రజలు కోరుకున్నారు కాబట్టి అంబటి రాయుడు అనేవారు కానీ మిగతా వారు కూడా టీడీపీకి అనుమతున్నారు. అదే విషయం మన కొడాలి నాని కూడా అంటే ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమి చేయలేరు. ఇట్లాంటి వాళ్ళు 100 మంది కలిసి కొడాలి నాని గారు అంటలే, ఎందుకంటే ఒక రాజకీయవేత్త, ఒక సీనియర్. ఓకే, కొడాలి నాని గారు అనే అతను టీడీపీలో వన్ ఆఫ్ ద ట్రీ, ఒక మొక్క, ఒక విత్తనం. వీళ్ళు చెట్టు అయిన తర్వాత మమ్మల్ని మర్చిపోవడం కరెక్ట్ కాదు. కొడాలి నాని అతను టీడీపీ గవర్నమెంట్లో కానీ టీడీపీ ప్రభుత్వంలో ఒక విత్తనం అనేది మొక్క అయిన తర్వాత మానేయి ఇవాళ మమ్మల్ని మర్చిపోయాడు. అది ఆయన ఎగ్గిన విత్తనం. ఆయన తిట్టడం కానీ మనకు ఆయన మనం తిట్టడం కరెక్ట్ కాదు, ఎందుకంటే పెద్దవాడు రాజకీయవేత్త. ఓకే, టీడీపీలో ఒక విత్తనం. అదేవిధంగా చూస్తే మొన్న విడుదల రజనీ కూడా అంటుంది, ఏదైతే ఇదివరకు తండ్రి ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి లోకేష్ ఆల్రెడీ ఐటీ మినిస్టర్ ఉన్నాడు, లేకపోతే ఒక వార్డు నెంబర్ కూడా గెలిచే వ్యక్తి కాదు లోకేష్ అని చెప్పేసి అంటుంది. ఎవరండి? లోకేష్ విడుదల రజనీకి రాజకీయ భవిష్యత్ అంతా సీనియర్ ఎంత అండి? చంద్రబాబు నాయుడు గారు ఇవాళ తెలంగాణలో పార్టీ ఫామ్ అయిందంటే చంద్రబాబు నాయుడు గారు పార్టీ ఫాలోయింగ్ కార్యకర్తల వల్లే పార్టీ ఫామ్ అయింది. ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు శిష్యుడు. రేవంత్ రెడ్డి గారికి ఉన్న జ్ఞానం మిగతా వాళ్ళకి ఎవరికి లేదు, ఎందుకంటే ఆయన ఏ స్థాయిలో ఉన్నా గురువు పెద్ద చిన్న అని గౌరవిస్తాడు. మరి ఆయన కూడా పార్టీ కోసం లేకపోతే కార్యకర్త కోసం తిట్టొచ్చుగా, చంద్రబాబు అంతా ఆయన లెక్క తిట్టొచ్చుగా, తిట్టలేదు. ఎందుకంటే తిట్టలేదంటే పార్టీ ఆయన పెట్టిన భిక్ష ఈరోజు మంత్రి అయ్యాను ముఖ్యమంత్రి అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? తిన్న ఇంటిని ఉన్న ఇంటిని ఎప్పుడు మర్చిపోకూడదు, గతాన్ని మర్చిపోకూడదు, ఎవరు జస్ట్ గతాన్ని మర్చిపోకూడదు. అవునా? అది నాకు కావాల్సింది. అది ఎవరిని తిట్టి ఎవరిని వేసినా ఎవరికి మాకు వచ్చేది ఏం లేదు. తిట్టడం కరెక్ట్ కాదు. కొడాలి అనే వ్యక్తి కానీ మీరు ఎవరైనా సరే తెలుగుదేశంలో వన్ ఆఫ్ ద సీడ్.
ఇతనంగా వచ్చి మొక్కయ్యి మానయ్యేవారు తెలుగుదేశం పార్టీ తిట్టడం కానీ మరి మరి బాబు గారు వాళ్ళ భార్యను తిట్టడం కానీ చాలా తప్పు. ఇది కరెక్ట్ కాదు. ఆయన పెద్దవాడికి ఆయన అదే విధంగా చూస్తే 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలు కూడా డెవలప్ చేస్తానంటే అన్న ఒక మాట